ప్రియమైన దేవుడి బిడ్డలారా, నా ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులారా, ఎంతో మంది బిడ్డలు రైతులు వర్షాలు లేక బాధపడుతున్నారు. మనందరికీ తెలిసిన విషయమే. అయితే దీన్ని కూడా మనం పట్టించుకోమండి. ఈ యొక్క విషయంలో కూడా ఆ దేవాతి దేవుని ప్రార్థించాలి అనే ఆలోచన మనలో చాలా తక్కువ మందికి వస్తుంది. కాబట్టి మనము ఎలా ఆలోచిస్తామంటే, ఓకే వర్షాలు పడట్లేదా, అయ్యా వర్షాలు పడాలి, కొబ్బరికాయలు కొడతాము, లేదంటే నీళ్లు పోయడము, లేదంటే దేవాది దేవుడికి దండలు పూలమాలలు వేయడము, లేదంటే అమ్మ మరియతలకి చీర పెట్టడము, ఇలాంటివండి. అంటే బాహ్యకరంగా చేస్తూ ఉంటాము, అవునా? ఎస్, అయితే తప్పు లేదు. కానీ ఇంతకన్నా గొప్పది దేవుడు కోరుకుంటున్నాడు. వర్షాలు పడాలంటే ఆ దేవాది దేవుడికి మనకు మధ్యలో ఉన్న పాపపు అడ్డుగోడని తొలగించుకోవాలి. అప్పుడు మేఘాలు కదులుతాయి, ఆ దేవాతి దేవుడు కదిలించునుగాక. ఆమేన్, హల్లెలూయా. అయితే ఒప్పుకోలు చేద్దాము. మన కనతలైన కథోలిక శ్రీ సభకు వెళ్ళి గురువుల ముందు, అంటే యాజకుల ముందు మన పాపాలను ఒప్పుకున్నట్లయితే ఆ దేవాది దేవుడు యేసుప్రభుల వారే కదండి శ్వాసని ఊది, మీరు ఎవరి పాపాలనైతే క్షమిస్తారో అవి క్షమింపబడతాయి అని, ఎవరి పాపాలనైతే మన్నించారో అవి మన్నించబడవు అని దేవాది దేవుడు చెప్పాడా? అవును. కాబట్టి బాహ్యకరంగా అది చేస్తాను ఇది చేస్తాను అని మొక్కుబడులు మొక్కకుండా, అయ్యా నా పాపాన్ని మన్నించయ్యా, నేను పాప సంకీర్తన తీస్తున్నానయ్యా, తీయడానికి నాకు శక్తిని దయచేయండి తండ్రి అని పరిశుద్ధాత్మను మనము అద్భుతంగా అడగగలగాలి. దయచేసి ప్రార్థించుదాం. అనేక మంది బిడ్డలు రైతులు బాధపడుతున్నారు. కాబట్టి మనం మన పాపాలను ఒప్పుకుంటే ఆ దేవాతి దేవుడు ఉన్న ఫలంగా ఇదే క్షణములో యేసు నామములో వర్ష ధ్వని వినిపించేలాగున చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. పాప సంకీర్తన తీద్దాము. ఆ దేవాతి దేవుడు తన యొక్క కృప చొప్పున వర్షాన్ని యేసు నామములో కుమ్మరించునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఇదిగో ఏలియా అంటున్నాడు, మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం 45వ వచనములో, ఇదిగో వర్షము పెద్ద వానగా కురిసెను. ఆమేన్, హల్లెలూయా. మేఘాలు కమ్మాయి, వర్షము కురిసింది. ఆ దేవాది దేవుడికి సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లుడుగాక. ముందుగానే దేవుని స్తుతిద్దాం. తప్పకుండా ప్రతి పరిస్థితిని ఆ దేవాది దేవుడు మార్చి మన స్తుతిని వర్ష రూపములో కురిపిస్తాడు. తిరిగి మనకి ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తాడు. ఆమేన్, హల్లెలూయా.